గుంత పొంగణాల పెనంలో పూర్ణాలు వేశాను. చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి. పైన కూడా వేగింది, లోపల ఇలా ఉంది. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు వేసి నానపెడదాం. పూర్ణాల కోసం శనగపప్పుని శుభ్రంగా కడిగి పొయ్యి మీద పెట్టాను. చూడండి ఎట్లా ఉడికిపోయిందో. ఈ నీరంతా వంచేద్దాం. నెయ్యి వేసి ఈ కొబ్బరి వేసి వేసి ఏదైనా మీరు ఒకటి తీసుకోండి. 1 బెల్లం. ఇప్పుడు పాకం పట్టేస్తా. పాకం ఇట్టా వచ్చింది కదా, ఉడికిన శనగపప్పులో పాకాన్ని పోసేస్తాం. కొబ్బరిని వేసేద్దాం, యాలక్కాయ పౌడర్ని కూడా వేసేద్దాం. ఒకసారి తిప్పుదాం. దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఇంతేనమ్మా. ఒకసారి ఇలా పిసుకుదాం. ఇలా పూర్ణం చేసేసుకోండి. ఇలా మెత్తగా రుబ్బి కొంచెం ఉప్పు కలిపి పక్కన పెట్టాను. నూనె ప్రతి దాంట్లోనూ వేయండి. సిమ్ మీద పెట్టండి. నిదానంగా వేయించుదామా. గోల్డెన్ బ్రౌన్లో ఎంత అందంగా వచ్చినాయో ఒకసారి తిరిగేద్దాము.